నిజంగా ఇప్పుడు రెడ్ బుక్ రూల్ నడుస్తుందా? గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రూల్ అని చెప్పి అంటున్నారా? లేకపోతే నిజంగానే రెడ్ బుక్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎందుకంటే రామాంజనేయులు గారు మీరు శాసనసభ్యులు, పరిపాలనలో కూడా మీరు అధికారిగా పనిచేసినటువంటి వారు, పార్టీలో కూడా ముఖ్యులు కాబట్టి, సో ఇప్పుడు మీకు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. అసలు ఇంతకీ రెడ్ బుక్లో ఏముంది? ఇప్పుడు రెడ్ బుక్ అనేది మనం రెడ్ బుక్ల గురించి మాట్లాడే ముందు 2-3 విషయాలు దాని ముందు మాట్లాడాలి. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. అత్యధిక మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల్ని ఆయన ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఆ ఇబ్బందులన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి 120 స్కీములు దళితులకి, మరి ముఖ్యంగా బీసీలకి, మైనార్టీలకి, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాశారే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా. ఆ నేతలు కావచ్చు, వారికి సహకరించిన అధికారులు కావచ్చు, వాళ్ళ చిట్ట కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 2686 టీడీపీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి. ఆ హత్యలు జరిగినటువంటి వారి వెనక ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన పూర్వపుత్రాలు కూడా అందులో ఉంటాయి. అట్లాగే 52,000 పైచిలకు మహిళలపై దాడులు జరిగాయి. 6,000 పైచిలకు ఎస్సీలపై దాడులు జరిగాయి. 188 మంది హత్యకు గురి కాబడ్డారు. ఇలాంటివన్నీ కూడా అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆగడాలన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. మరి రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. అసలు రెడ్ బుక్ చేతిలో ఉంటేనే వైసీపీ నాయకులు వణుకు పుడుతుంది. ఇంకా ఆ పేజీలు అంటే ఆ పుస్తకం తెరిచి పేజీలు చదివితే ఇంకెంత బెంబేలు పడతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే మేము చెప్పేది ఒకటే, మాకు ఈరోజు కూడా 164 స్థానాలు ఇచ్చి అత్యధిక మ్యాండేట్ ఇచ్చిన ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాము. ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నాము తప్ప రెడ్ బుక్ని తెరిచి వెంటనే ప్రతిపక్షాలని, అంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలను కానీ, లేదా ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని కానీ శిక్షించాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు చిత్రగుప్తుని దగ్గర కూడా ఒక చిట్టా ఉంటుంది. ఆ చిట్టా ఎప్పుడు చదువుతాడు ఆయన? ఆ తప్పు చేసినటువంటి ఆయన వచ్చి యమధర్మరాజు ముందు నిలబడినప్పుడు ఆ చిట్టా చదువుతారు. ఇది కూడా తప్పు చేసినటువంటి వాళ్ళ జాబితా కాలక్రమేణా వస్తుంది. జనమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే మా యువనేత యువగళం పాదయాత్రలో గత 5 సంవత్సరాలుగా జరిగిన సంఘటనలన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పారు. వాటన్నిటిని కూడా ఆయన రాసుకున్నారు. అంతే తప్ప యువగళంలో ఎదురైనటువంటి చేదనుభవాలే కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఎక్కడన్నా జరిగిందండి? అంటే 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందా? ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి జరుగుతుందా? మరి ఒక ప్రతిపక్ష నేత అక్కడ తన కార్యకర్తలు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళితే ఆయన కారు మీద రాళ్ళు వేస్తారా? మరి ఇవన్నీ ఎలా జరిగాయి? మరి ఆ రోజు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏం చేశారు? సో వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్. వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్కే. అంతెందుకు, ఇప్పుడు మా కార్యకర్తల్ని మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ ఒక ఉద్యోగిగా ఉండి మాస్క్ అడిగాడు. ఇసుక అడిగిన పాపానికి ఒక వరప్రసాద్ అనే ఆయన్ని గుండు గోయించారు. మరి అదేవిధంగా సారాయి రేట్లు అడిగితే ఓం ప్రతాప్ని హత్య చేశారు. ఇవన్నీ కూడా అంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రజా ఆస్తులు దోసుకొని మరి ప్రజలు ఏం చెప్పలేరులే, ఏం చేయలేరులే అనేటువంటి ఒక అహంకారంతో పరిపాలన చేసినటువంటి గత 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి నాయకుల యొక్క జాబితా కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఆ రెడ్ బుక్ తెరిచినప్పుడు వాళ్ళ జాతకాలు బయటపడతాయి. అప్పుడు వాళ్ళకి పడే శిక్షల గురించి ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మీ పాలన ఏమీ బాగలేదు కాబట్టి మీ పాలన మాకు అవసరం లేదు, అసలు మీరు ప్రతిపక్షానికి కూడా అనర్హులు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి రెడ్ బుక్ అనేది రేపటి మాట.
ఇప్పుడు చేతిలో ఉన్నంత మాత్రాన ఏ వైసీపీ నాయకుడు ఇప్పటికే బెంబేలు ఎత్తడం చూస్తున్నాం. రేపు తెరిచిన తర్వాత మరి వైసీపీ నాయకులు ఎవరు ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు, వాళ్ళు చేసిన తప్పులకి ఎంత మేరకు ప్రాయశ్చిత్త పడతారు, వాళ్ళు చేసిన తప్పులకి చట్టం ప్రకారం ఎంత మేరకు శిక్షించబడతారు అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఎస్, చూద్దాం సార్. ఎందుకంటే ఆ రెడ్ బుక్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఆ రెడ్ బుక్లో ఏముంది, ఎప్పుడు ఒకవైపు ఏమో మీ పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు అసలు అధికారులు కింద స్థాయిలో అట్లనే ఉన్నారు, రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ సంబంధించినటువంటిది ఏమీ లేదు, అవే ఫేస్ చేస్తున్నాను ఒకవైపు, ఇంకోవైపు ఏమో అన్నీ దీని ప్రకారమే జరుగుతుందని చెప్పి ప్రతిపక్షము మాట్లాడుతుంది. సో కాబట్టి దీని గురించి అడిగింది సార్. ఏదేమైనా కానీ సార్, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్లో ఉన్నా లేదా ఇంకో దగ్గర ఉన్నా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అంతే కదా. అంతే కాకుండా వేరే ఎవరైతే తప్పు చేశారో వారు భయపడాలి తప్ప ప్రజలను భయపెట్టేటువంటి ప్రయత్నం దీని ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడాన్ని మీరు ఎట్లా దాన్ని తిప్పికొడతారు? ఇప్పుడు ఒకటండి, ఋషికొండ మీద అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. అది అన్ని నిబంధనలకు వ్యతిరేకం. మా నాయకుడు అయ్యన్న పాత్రుడు చిన్న ఒక సెంటు కూడా ఉండదు. అది దానికి ఆయన ఏ రకంగా అంటే రాజ్యాంగబద్ధంగా ఆయన ఇంట్లోకి 400 మంది పోలీసులు జొరబడ్డారా? నిద్రపోతున్నటువంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి ఆ ప్రజానాయకుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారా? అరెస్ట్ చేస్తారా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? ఒక ఫిర్యాదుదారుడు వస్తే దాని మీద ఎండార్స్మెంట్ ఇస్తే అతను జైల్లో పెడతారా? కొల్లు రవీంద్ర ఆయన నియోజకవర్గంలో ఎక్కడో హత్య జరిగితే ఆయన్ని